యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఏమిటి? అసలు ఉపవాసము చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలంటే, ఉప అంటే దగ్గరగా, అంటే సమీపంగా ఉండటం. వాసము అంటే నివాసము చేయడం. అంటే ఉపవాసం చేయడం అనేది మనం దేవునికి దగ్గరగా ఉండి నివసించడం అని దానికి అర్థము. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 17, 18 వచనాలు చదవగా విందాం. ఉపవాసము చేయుచున్నప్పుడు మనుషులకు కనబడవలనని గాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలెనని నువ్వు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అలాగే అదే అధ్యాయంలో 6వ వచనం కూడా చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలండి. ఇక్కడ ఉపవాసం ఉండునప్పుడట, మన ఉపవాసం ఉండేటువంటి మనకు, మనం దేవుని దగ్గర ఉంటున్నాం కాబట్టి దేవునికి మాత్రమే తెలియాలి. మన ఉపవాసం ఉంటున్నట్లుగా మనము మన ముఖాన్ని వికారంగా పెట్టుకొని, మన పాత వస్త్రాలు ధరించుకొని, తర్వాత మనము చింపిరి జుట్టేసుకొని ఏదో ఉపవాసం ఉంటున్నాను అన్నట్టుగా కాకుండా, మనం ఎలా ఉపవాసం ఉండాలంటే తలంటు స్నానం చేసుకొని మొహము కడుక్కొని. మరి తలంటు స్నానం అంటే మంచి మంచి కాస్ట్ షాంపూలు పెట్టుకొని, మంచిగా స్మెల్ వచ్చేటువంటి, సువాసన వచ్చేటువంటి షాంపూ పెట్టుకొని తలస్నానం చేసుకొని, తర్వాత కోల్గేట్ పెట్టుకొని బ్రష్ చేసుకోవడం, అది ఓకే, అది శరీరానికి ఓకే. కానీ ఇక్కడ తలంటుకోవడం అంటే ఏంటిదంటే, మన దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి వచ్చినప్పుడు మనం స్నానం చేసుకొని, తలంటు అంటే మన తలలో, మన మెదడులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను, చెడు భావాలను, లోక ఆశలను మన మెదడులో నుంచి, మన ఆలోచనల నుంచి తొలగించి, తర్వాత మన నోటిని మనం శుద్ధీకరించుకోవాలి. అంటే మన నోటితో మాట్లాడినటువంటి ప్రతి అపవిత్రమైనటువంటి మాటలు, ప్రతి అశుద్ధకరమైనటువంటి మాటలు, తర్వాత వీటిని మనము ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యందు రహస్యమందున్నటువంటి మన తండ్రి యొద్దకు వెళ్ళి తలుపులు వేసుకోవాలట. మరి మన ఇంట్లో తలుపులు ఎందుకు వేసుకుంటాము? మనం చేసేటువంటి పనులు ఎవరు చూడొద్దు. తర్వాత మన ఇంట్లో ఎటువంటి క్రూర మృగాలు కానీ, జంతువులు కానీ, బయట నుంచి వచ్చేటువంటి చెడు వాతావరణం కానీ, తర్వాత ఎటువంటి అపరిచితులు కానీ మన ఇంట్లోకి రాకుండా మనం తలుపేసుకుంటాము. ఇక్కడ ఇంటి తలుపులు అంటే దానికి అర్థము మన హృదయములోకి ఎటువంటి పాపపు ఆలోచనలు, ఎటువంటి పాపానికి సంబంధించినటువంటి తలంపులు, తర్వాత ఎటువంటి దురాలోచనలు మన హృదయంలో రానివ్వకుండా మన హృదయాన్ని పవిత్రపరచుకొని రహస్యమందున మన తండ్రిని మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని నీ శరీరంలో ఉన్నటువంటి పాపము అలాగే ఉంచుకొని, నీలో ఉన్నటువంటి పాపమును అలాగనే ఉంచుకొని, ఓన్లీ ఏమన్నా దేవుడు తలంటుకోమన్నాడు కాబట్టి తలంటుకొని, బ్రష్ వేసుకొని, ఇంటి తలుపులు వేసుకోమన్నాడు కాబట్టి ఇంటి తలుపులు వేసుకొని, నీలో ఉన్నటువంటి కోపము, క్రోధము, పాపము, తర్వాత దురాలోచనలు, తర్వాత దుష్టత్వము, ఇవన్నీ నీలో ఉంచుకొని దేవుడు చెప్పినవి ఏవి కూడా నువ్వు లోబడకుండా నువ్వు ఉపవాసం ఉండి నీ శరీరాన్ని నువ్వు ఆయాసపరచుకొని, దేవుడు నాకేం చెయ్యలేదు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాను కదా అనేసి దేవుణ్ణి నిందించకూడదు. ఎందుకంటే దేవుని మార్గంలో మనం నడవాలి. దేవుని మార్గంలో మనం నడవాలంటే మన తలలో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి, మనం నోటి ద్వారా మాట్లాడేటటువంటి ప్రతి తప్పిదంలోనూ, ప్రతి అపరాధంలోనూ, ప్రతి అతిక్రమంలోనూ మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మన హృదయ శుద్ధి కలిగిన వారి వలె దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రతి ప్రార్థనకు ఫలితం ఇస్తాడు, జవాబునిస్తాడు. ఇట్టి ఉపవాసమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.